వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈ రోజు మనతో ఎప్పట్లానే ఈ రోజు కూడా మా కొలీగ్ డాక్టర్ మందడి భరత్ రెడ్డి గారు ఉన్నారు. ఏ దినపత్రికలో ఏ అంశాలు ఉన్నాయని చెప్పేసి ఆయనతోని మనం డీప్ గా విశ్లేషిద్దాం. సో చూద్దాము ఒకసారి మనం ప్రధాన దినపత్రికలోని ప్రధాన అంశాలని. మొదటిసారిగా ఫస్ట్ చూసుకున్నట్లయితే సాక్షిలో చూసుకున్నట్లయితే 16 మందితో కాంగ్రెస్ మూడో జాబితా. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి, చెన్నూరు నుంచి వివేక్. అలానే ఆ గోస మళ్ళీ కావాలన్న 50 ఏళ్ల తెలంగాణ బాధలకు కాంగ్రెస్ పార్టీయే కారణం. దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట సభలో సీఎం కేసీఆర్. అలానే కొత్తగూడెం సీటు 2 ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు ఖరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటన. అలానే మున్ముందు మంచి అవకాశాలు. కొడంగల్ పీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలు. మీ ఆశీర్వాదంతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నా. అలానే ఇంకోటి చూసుకున్నట్టయితే నేడు మోడీ బీసీ గర్జన సభ. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5:30 గంటలకు కార్యక్రమం. బీజేపీ తరఫున బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారనే అంచనాలు. అలానే ఎమ్మెల్యేగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి. కరీంనగర్ ప్రజలకు ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి. బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దక్కాలు. అలానే 61 సీట్ల పైననే గెలుస్తాం. మాది బీఆర్ఎస్. కాంగ్రెస్ లాగా 119 చోట్ల బలమున్న సెటిల్డ్ పార్టీ కాదు. అలానే మాకు జనసేన అవసరం ఉంది, అందుకే ఆ పార్టీతో పొత్తు. ఇవి సాక్షిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈనాడులో చూద్దాం. కాంగ్రెస్ వల్లే పాలమూరు నాశనం. దేవరకద్ర, గద్వాల, ముక్తల్, నారాయణపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్. భాజపా హస్తం పార్టీ నేతల్లో ఒక్కరైన ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నారా అని నిలదీత. అలానే గవర్నర్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వివాదం సుప్రీంకోర్టుకు రాకముందే బిల్లులపై చర్యలకు ఉపక్రమించాలి. పంజాబ్ ప్రభుత్వ వ్యాజ్యంపై సిజేఐ ధర్మాసనం వ్యాఖ్య. అలానే హామీల విస్మరణ, అన్ని వర్గాలకు అన్యాయం. కాళేశ్వరం సహా అన్నింటా అవినీతి. 10 ఏళ్ల బారాస పాలనపై భాజపా ఛార్జ్షీట్. అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే కేసీఆర్ తో రేవంత్ రెడ్డి. కామారెడ్డి నుంచి ఆయన పోటీ. 16 మందితో కాంగ్రెస్ మూడో జాబితా. అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్ గా హీరాలాల్ సామారియా. అలానే తెలంగాణ క్యాడర్ మాజీ ఏఎస్ అధికారికి కీలక పదవి. సుప్రీంకోర్టుకు 3 కొత్త జడ్జిలు. తెలంగాణ హైకోర్టు సీజేగా చేసిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మకు అవకాశం. తొలి ఓటుకు వేలాయే. మిజోరాంలో 40, ఛత్తీస్గఢ్ 20 స్థానాలకు నేడు పోలింగ్. ఈసీ పటిష్ట ఏర్పాట్లు. బస్తర్లో భద్రత కట్టుదిట్టం. డ్రోన్లు, హెలికాప్టర్లతో నిఘా. ఇవి ఈనాడులో చూసుకున్నట్లయితే ఇప్పుడు వెలుగులో చూద్దాం. కేసీఆర్ దోచుకున్న 1,00,000 కోట్లు కక్కిస్తాం. కల్వకుంట్ల కుటుంబం జైలుకు పోవుడు ఖాయం. వివేక్ వెంకటస్వామి. అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే కేటీఆర్ కు అహంకారం. కేసీఆర్ లేకుంటే ఆయనది బిచ్చపు బతికే. బండి సంజయ్. ఎంపీగా గెలిపిస్తే ఏం చేశానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. 3 ఏళ్లలో 8,000 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చినట్లు ప్రకటన. కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దక్కాలు. అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే నిధులన్నీ మీ సెగ్మెంట్లకేనా, వేరే నియోజకవర్గాలు ఏం పాపం చేసినాయి. కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ రెడ్డి ఫైర్. ఇంకోటి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ థర్డ్ లిస్ట్ లో 16 మంది. కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ. చెన్నూరు బర్ల వివేక్ వెంకటస్వామి. పటాన్ చెరువు నుంచి నీలం మధు. నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ. వనపర్తి, బోధ్ స్థానాల్లో అభ్యర్థుల మార్పు. మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ సీట్లు పెండింగ్. అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే ఇవాళ మోదీ సభ. ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ. మళ్ళీ 11ను కూడా రాష్ట్రానికి రానున్న ప్రధాని. అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే కాళేశ్వరానికి చిన్న పర్రె పెడతా. అలానే బట్టకాల్చి మీదేస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం పోయిందని రాహుల్ రేవంత్ బద్నం చేస్తున్నారు కేటీఆర్. అలానే ఇంకోటి చూసుకుంటే పాలమూరు కరువుకు కాంగ్రెసే కారణం. 2004లో పొత్తు పేరుతో ఆ పార్టీ దోకా చేసింది కేసీఆర్. ఇవి సార్ ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఒకసారి డీప్ గా విశ్లేషిద్దాం వీటి గురించి. చూద్దాం. మనం చూసుకున్నట్లయితే 3 ప్రధాన పత్రికల్లో ప్రధానమైన వార్తలను చూసుకున్నట్లయితే మనం ఈరోజు మొదటి పేజీలో వార్తల్ని అలాగే ఏ వార్తను విశ్లేషించాలని పరిశీలించినట్టు ముందుగా మనం 1 by 1 విశ్లేషించుకున్నట్టయితే మీకు మనం విశ్లేషించుకున్న ముందుగా ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన వార్త అతిపెద్ద వార్తగా చూడవచ్చు. బీసీ ఆత్మగౌరవ సభ అనే దాన్ని మనం మొదటి టాపిక్గా తీసుకోండి. ఇక రెండో టాపిక్గా తీసుకున్నప్పుడు మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ బహిరంగ సభల్లో మరొకసారి అంటే తెలంగాణ సెంటిమెంట్ను మహబూబ్నగర్కు సంబంధించిన కొన్ని అక్కడ ఎక్కడ కరువు ఉన్నది అనే దాని మీద సెంటిమెంట్ మీద ఆధారపడ్డట్టుగా కనిపిస్తుంది. నిన్న కూడా ప్రాంతీయ తత్వం అనేది ప్రాంతీయ పార్టీలే దేశానికి రక్ష అని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు పాలమూరు గురించి మనం చర్చించుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టే ఇక మనం మూడో వార్త చూసుకున్నట్టే పెండింగ్లో ఉన్న 16 సీట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 19 సీట్లలో 16 సీట్లను
ఆ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. ఒక 3 సీట్లను పెండింగ్ పెట్టడం జరిగింది. దాంతోపాటుగా రేవంత్ రెడ్డి కేసీఆర్పై పోటీ చేయడం జరుగుతుంది కామారెడ్డిలో. ఇది కూడా మనం 4వ వార్తగా తీసుకోవచ్చు. ఇంకా మరొక వార్తను తీసుకున్నట్లయితే బండి సంజయ్ అలాగే పోటీ చేస్తున్నారు. నిన్న నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దాంతోపాటుగా చూసుకున్నట్టయితే మనకు కాళేశ్వరానికి సంబంధించి కేటీఆర్ ఏదో అది చిన్న సమస్యను పెద్దగా చేసి చూపిస్తున్నారని చెప్పడం జరిగింది. ఇక దాంతోపాటుగా చూసుకున్నట్టయితే మనకు ఇక గవర్నర్ వ్యవస్థపై మరొకసారి సుప్రీంకోర్టు కొంత సీరియస్ అయింది. ఆత్మహత్య పరిశీలన చేసుకోవచ్చని ఈ 5-6 వార్తల్ని ఇంకా మధ్యలో ఏమైనా ఉంటే వార్తలను విశ్లేషించుకోవచ్చు. మనం అనుకున్నట్టుగా ముందుగా ప్రధానమంత్రి వార్తతోటి మనం స్టార్ట్ చేద్దాం. సరే, ఇప్పుడు వెలుగులో చూసుకున్నట్లయితే ఇవాళ మోదీ సభ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ మళ్ళీ 11 కూడా రాష్ట్రానికి రానున్న ప్రధాని. అలానే ఇప్పుడు మనం సాక్షిలో చూసుకున్నట్లయితే నేడే మోదీ బీసీ గర్జన సభ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5:30 గంటలకు కార్యక్రమం. బీజేపీ తరపున బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారనే అంచనాలు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపు పైన ప్రకటన చేసే అవకాశం. గంటన్నర సేపట్లోనే ముగియనున్న ప్రధాని పర్యటన. ఇక్కడ అంటే మనం మొదటి వార్తగా ప్రధాని మోడీ వార్త తీసుకోవడానికి ప్రధాన కారణం ఎన్నికల సందర్భంగా చాలామంది నాయకులు వస్తూ ఉంటారు, ఎన్నికల సభలో పాల్గొంటున్నారు. అంటే దీన్ని మనం మొదటి వార్తగానే ఎందుకు విశ్లేషించుకుంటున్నాం అంటే మిగతా పేపర్లలో చిన్న వార్తగా ఇచ్చినప్పటికీ మనం దాన్ని ఎందుకు పెద్దగా వార్తగా తీసుకున్నామంటే ప్రధాని మోడీ కేవలం ఒక బీసీ గర్జన సభ ద్వారా ఆత్మగౌరవ సభకు రావడం ద్వారా అంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అమిత్ షా ప్రకటించడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చినట్టయితే బీసీ ముఖ్యమంత్రిని మేము చేస్తామని చెప్పడం ద్వారా బీసీ వర్గాలను ఆకర్షించడానికి ఇప్పటికే ఒక ప్రయత్నం ప్రారంభమైంది. ఇప్పుడు దేశంలో హోంమంత్రిగా పార్టీలో తిరుగులేని నాయకులుగా ఉన్న అమిత్ షా చెప్పిందంటే ఖచ్చితంగా మోడీ నోటి నుంచి కూడా అదే మాట వస్తుంది. ప్రధాని నుంచి ఒకసారి ఆ మాట వచ్చిందంటే బీసీలలో మరింత ఆత్మగౌరవంగా మరింత బీజేపీకి దగ్గరయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో ప్రధాని నుంచి ఆ మాట అంటే సీఎం ఎవరు అభ్యర్థి అనేది ప్రకటించకపోయినప్పటికీ ఇప్పటికే కొన్ని పేర్లు ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే బీసీ అభ్యర్థి అని ఒక్కసారి బయటికి రావడంతో మనకు కనిపిస్తున్న పేర్లలో చూసుకున్నట్టయితే ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్న వాళ్ళు చూసుకుంటే బండి సంజయ్ అలాగే ఈటల రాజేందర్ ఒకవేళ వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినప్పటికీ లక్ష్మణ్ లాంటి నాయకులు ఉన్నారు. అంటే వీళ్ళ చుట్టే మనకు తిరిగే అవకాశం ఉంది. ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి నినాదం ముందుకు తీసుకెళ్ళినట్టయితే బీజేపీ అధికారంలోకి వచ్చినట్టయితే బీసీ ఎందుకంటే మనం ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు బీసీకి చెందిన 50% పైన ఉన్న బీసీలు ఇప్పటివరకు ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేకపోయారు అనేది బీసీల్లో కొంతవరకు అసంతృప్తి ఉన్న నేపథ్యంలో బీజేపీ ఆ అస్త్రాన్ని అందుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఓబీసీకి చెందిన నాయకుడిగా పరిగణలోకి తీసుకోవచ్చు. బీసీని మేము ఒక ఓబీసీని ప్రధానమంత్రి స్థాయిలో కూర్చోబెట్టింది భారతీయ జనతా పార్టీ. ఒక ఎస్టీ ట్రైబల్ మహిళను రాష్ట్రపతిని చేసింది. అంతకుముందు ఎస్సీని రామ్నాథ్ కోవింద్ను ఎస్సీని రాష్ట్రపతిగా చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతిగా బీసీ అతను ధన్కడ్ ఉండడం జరిగింది. అంటే మేము బీసీలకు రాజ్యాధికారం ఇచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నామని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మోడీ సభ ఉండబోతుంది అనేది కూడా అందరూ ఊహిస్తున్నట్టుగా మనం చెప్పొచ్చు. బీసీలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారని కూడా చెప్పొచ్చు. దాంతోపాటుగా మరొక వైపు బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. బీజేపీ రాష్ట్రంలో ఇక కోలుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అలాగే కేవలం బీఆర్ఎస్ మధ్యనే పోటీ జరుగుతుందన్న నేపథ్యంలో ఒకసారిగా బీసీ నినాదం తీసుకురావడంతో మేము కూడా సీన్లో ఉన్నాడని చెప్పడంతో పాటుగా మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా వాళ్ళు బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. గత మాదిగ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాదిగల ఉపకులాల వాళ్ళు గత 25 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా అది పార్లమెంటు చేయాల్సిన చట్టం, ఆ చట్టాన్ని చేయడానికి యూపీఏ ప్రభుత్వం కానీ గతంలో గెలిచిన ఎన్డీఏ ప్రభుత్వం కానీ దాన్ని చొరవ చూపలేకపోయింది. మందకృష్ణ మాదిగ ఉద్యమం నడిపిస్తున్నారు. అయితే ఇప్పుడు వర్గీకరణకు సంబంధించి కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందనేది కూడా ఇప్పుడు తాజా వస్తున్న సమాచారం ఆధారంగా మనకు తెలుస్తుంది. ఒకవేళ వర్గీకరణ కనుక ప్రధానమంత్రి మాట ఇచ్చి హామీ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా బీజేపీ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు బీసీలు, మరొక వైపు ఏదైతే ఎస్సీ వర్గాల నుంచి కూడా మద్దతు ఆశిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 25 సంవత్సరాల కళ వాళ్ళు ఫలించబోతున్న సందర్భంలో ఖచ్చితంగా కూడా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అది ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు దెబ్బతినే అవకాశం ఉంది. ఎస్సీలు ఖచ్చితంగా ఓటు బ్యాంకుగా కాంగ్రెస్కి పరిగణిస్తూ ఉంటారు. అలాంటి ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్ళీ అవకాశం ఉంది. అంటే ఈ రెండు చర్యల ద్వారా
మేము కూడా పోటీలో ఉన్నామని చెప్పే ప్రయత్నం ద్వారా బీజేపీ ఆశిస్తున్నది కూడా ఒకవేళ వస్తే అధికారంలోకి రావాలి, లేదంటే హంగ్ అయితే మేము లేకుండా ఎవరి మా మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదనే ఆ ఉద్దేశంతో వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని అందుకే మనం మొదటి వార్తగా తీసుకోవడం జరిగింది. ఈ వార్తకు సంబంధించి ఈరోజు మనకు ఎల్బీనగర్లోనే బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభలో కేవలం గంటన్నర పాటు మాత్రమే సమావేశంలో ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన పూర్తిగా ముగియనుంది. మళ్ళీ 11వ తారీఖు వస్తున్నారు. అయితే ఈలోపు ఎస్సీ రిజర్వేషను, అలాగే ఎస్సీ వర్గీకరణ, ఎస్టీలకు రిజర్వేషన్ పెంపు అంశాలపై కూడా ప్రధాని నుంచి ఏదైనా హామీ వస్తుందేమో అని చెప్పి ఆశిస్తున్నారు ఆ వర్గాల వారు. ప్రధాని నుంచి ఎలాంటి హామీ వస్తుంది? ఒకటి బీసీ, ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ, ఈ మూడు వర్గాలకు సంబంధించిన ప్రధాని నుంచి ఎలాంటి హామీ వస్తుందనేది మనం రేపు పూర్తి స్థాయిలో కూడా విశ్లేషించే అవకాశం అయితే ఉంటుంది. మనం ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధానికి సంబంధించిన పర్యటనకు సంబంధించి దీన్ని ఈ విధంగా చూద్దాం. సరేనండి, ఇప్పుడు మనం కేసీఆర్ది చూసుకున్నట్లయితే పాలమూరు నాశనం, కాంగ్రెస్ వల్లే పాలమూరు నాశనం, దేవకద్ర, గద్వాల, ముక్తల్, నారాయణపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్, భాజపా హస్తం, పార్టీ నేతల్లో ఒక్కరైనా ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నారా అని నిలదీత. ఇక్కడ చూసుకున్నట్లయితే అద్భుతమైన పాలమూరు జిల్లాకు సమైక్య రాష్ట్రంలో ఏ గతి పట్టించారో అందరికీ తెలుసని భారత అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. నాటి ముఖ్యమంత్రులు కూడా ఈ జిల్లాను దత్తత తీసుకుంటామంటూ పునాది రాళ్లు వేశారే తప్ప నీళ్లు ఇవ్వలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకర్ర, గద్వాల, ముక్తల్, నారాయణపేటలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. మహబూబ్ నగర్ కు 50 ఏళ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీనే. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్ లో కలిపి సమైక్య పాలకులు మన ప్రాజెక్టులను రద్దు చేశారు. ప్రాంతానికి ఒక ప్రాజెక్టు కావాలి కొన్ని కూడా కాంగ్రెస్ నాయకులు నోరు తెరిచి అడగలేదు. బాచావత్ ట్రైబ్యునల్ అలానే 1974లో నీళ్లు పంపకం చేసింది. అయినా మంత్రులు, ఎమ్మెల్యేలు పాలమూరుకు నీళ్లే అడగలేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేశారు సార్ కేసీఆర్ ఇందులో ఈనాడు దినపత్రికలో. అలానే ఇప్పుడు సాక్షిలో చూసుకున్నట్లయితే ఆ గోస మళ్ళీ కావాలన్నా 50 ఏళ్ల తెలంగాణ బాధలకు కాంగ్రెస్ పార్టీయే కారణం. దేవరకద్ర, గద్వాల, ముక్తల్, నారాయణపేట సభలో సీఎం కేసీఆర్ నాడు తెలంగాణకు ఏపీతో కలిసి ప్రాజెక్టులను రద్దు చేసింది. నదులు పారే పాలమూరుకు గంజి కేంద్రాలు గతి పట్టించింది. 2004లోనే తెలంగాణ ఇస్తామని చెప్పి మోసం చేసింది. ఉద్యమం ఎగిసి 100 మంది పిల్లలు చనిపోతే తప్పదని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. అలానే పచ్చబడ్డ రాష్ట్రాన్ని మరోసారి కథం పట్టించేందుకు కుట్ర. నేను చెప్పేవన్నీ నిజం కాకపోతే మమ్మల్ని ఓడించండి. అభ్యర్థులతో పాటు వారి వెనుక ఉన్న పార్టీలు వారి చరిత్ర చూడాలని పిలుపు. హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలతో ఆలస్యంగా కార్యక్రమాలు. నారాయణపేట నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ కు. మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ రోజు 3 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ముందుగా అభ్యర్థులను ప్రకటించడంతో అభ్యర్థుల తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దాదాపుగా సగం నియోజకవర్గాల్లో పూర్తి చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే మరొకసారి బీఆర్ఎస్ అని పార్టీ పెట్టినప్పటికీ మరొకసారి సెంటిమెంట్ వైపుగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది కేసీఆర్. మనం మొన్న చూసినట్టయితే నిన్న వార్తాపత్రికల్లో మనం చూసిన వార్తలను చూసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీల వల్లనే మన ఆశలు నెరవేరుతాయని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ అనేది ఎందుకు అనే ప్రశ్న తలెత్తింది. ఇక ఈరోజు చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి స్పెసిఫిక్గా తను మెన్షన్ చేయడం జరిగింది కేసీఆర్. మహబూబ్నగర్ జిల్లాను వలసల జిల్లాగా పేర్కొంటారు. మహబూబ్నగర్ నుంచి వచ్చే కూలీలు హైదరాబాద్లో, దుబాయ్, బొంబాయి ఇక్కడ తిరుగుతుంటారు. వాళ్ళకు కరువు కాటకాలు వస్తున్న నేపథ్యంలో దాన్ని ఒకసారి సెంటిమెంట్ను రేగులించే ప్రయత్నం మరొకసారి చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ప్రాజెక్టులతో కలకల్లాడుతుంది అని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. దాంతోపాటుగా మరొక చూసుకున్నట్టయితే గతంలో ముఖ్యమంత్రులు మహబూబ్నగర్ను దత్తత తీసుకున్నారని చెప్పడం ద్వారా ఇది పరోక్షంగా చంద్రబాబును టార్గెట్ చేయడం జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహబూబ్నగర్ను దత్తత తీసుకోవడం జరిగింది. దత్తత తీసుకున్నప్పటికీ ఏం అభివృద్ధి జరిగింది అనేది కూడా. ఇక్కడ ఇంకొక కోణం చూసుకున్నట్టయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు తనకున్న ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మళ్లిస్తున్నారనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్న వార్తలు. ఎందుకంటే జగన్ అలాగే కేసీఆర్ కలిసే చంద్రబాబును జైల్లోకి పంపించారని పెద్ద ఎత్తున ఇక్కడున్న సెటిలర్స్ కానీ తెలుగుదేశం అభిమానులు కూడా నమ్ముతున్న సందర్భంలో గతంలో సెటిలర్స్ అందరూ కూడా బీఆర్ఎస్ వైపు, టీఆర్ఎస్ వైపు పూర్తిగా సహకరించడం జరిగింది. వాళ్ళకు ఓటు బ్యాంక్గా ఉండడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే షేర్లింగంపల్లి, కూకట్పల్లి, జూబ్లీహిల్స్ ఇట్లాంటి ప్రాంతాల్లో సెటిలర్స్గా ఉన్న వాళ్ళు మాత్రమే గెలవడం జరిగింది. ఇలాంటి సందర్భంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి మలుతుందని చెప్పి వస్తున్న
వార్తల నేపథ్యంలో కేసీఆర్ మరొకసారి సెంటిమెంట్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేయడం ద్వారా మరొకసారి అంటే సెంటిమెంట్ ద్వారానే మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కొంతవరకు మళ్ళీ సెంటిమెంట్నే వాడుతున్నారని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో హామీలు, పరిపాలన తీరు ఇవన్నీ కూడా మేమేం చేశాం, వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ వస్తే గతంలో ఏం చేసింది, అసలు ఇంకొక మాట కూడా ఇక్కడ ఆసక్తికరంగా మనం చూడొచ్చు. అసలు అంటే ఇది ఎప్పుడో వివాదం ముగిసిపోయినప్పటికీ ఇక్కడ సెంటిమెంట్ అని మనం ఎందుకు వాడుతున్నామంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను కలిపింది వాళ్ళే, మళ్ళీ విడగొట్టింది వాళ్ళే అనడం ద్వారా అంటే తెలంగాణ సెంటిమెంట్ ఇంకా బతికే ఉందని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే 1956లో అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలిపి ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం జరిగింది. కానీ ఈ సెంటిమెంట్ను మరొకసారి అంటే ఆంధ్రప్రదేశ్ను తెలంగాణను హైదరాబాద్ను కలిపింది కూడా కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ విడగొట్టింది వాళ్ళే. ఊరికే ఇచ్చారా వాళ్ళు 1000 మంది 1200 మంది విద్యార్థుల త్యాగాల వల్ల ఇచ్చారు. దాన్ని చెప్పడం ద్వారా సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ సెంటిమెంట్ను వాడుకోవడంలో కేసీఆర్ 2014లో తెలంగాణ సెంటిమెంట్ పనిచేసింది. 2018లో చంద్రబాబు నాయుడు ఇక్కడ వచ్చి పోటీ చేయడంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో మరొకసారి అస్త్రాన్ని తీసి మరొకసారి అధికారంలోకి రావడం జరిగింది. ఈసారి చంద్రబాబు పరోక్షంగా చంద్రబాబు ఓట్ బ్యాంకు కాంగ్రెస్కు వస్తుందన్న సమయంలో మరొకసారి సెంటిమెంట్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కేసీఆర్ వ్యూహాలు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కసారి వాడుతూ ఉంటారు. ఆ వ్యూహాల్లో ప్రత్యర్థులు చిక్కుకుంటారా, లేదంటే ఈసారి ఈ వ్యూహాలన్నీ బెడిసి కొడతాయనేది కూడా మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు వెలుగు దినపత్రికలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. కాంగ్రెస్ థర్డ్ లిస్టులో 16 మంది. కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ పోటీ. చెన్నూరు బరిలో వివేక్ వెంకటస్వామి. పటాన్చెరు నుంచి నీలం మధు. నిజామాబాద్ అర్బన్ నుంచి షబీర్ అలీ. వనపర్తి బోస్ స్థానాల్లో అభ్యర్థుల మార్పు. మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ సీట్లు పెండింగ్ చూసుకున్నాం సార్. ఇప్పుడు అలానే దీని గురించి చెప్పండి. మనం చూసుకున్నట్టయితే ఈ 19 సీట్లు పెండింగ్లో పెట్టడం జరిగింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో పాటుగా ఏంటంటే ఈ 19 సీట్లన్నీ చాలా ఒకటి వివాదము, రెండొకటిది పొత్తుల సమస్య ఉంది. సిపిఐకి సిపిఎంకి ఇవ్వాలనుకున్న 2 సీట్లతో పాటు ఈ సీట్లలో తీవ్రమైన పోటీ ఉంది. దీనివల్ల మొదటి లిస్టు, రెండో లిస్టు త్వరగా విడుదల చేసినప్పటికీ ఈ మూడో లిస్టు విషయంలో తీవ్రమైన జాప్యం జరిగింది. దాంతోపాటుగా మరొక 2 స్థానాల్లో మార్పులు కూడా చేయడం జరిగింది. ఈ మార్పుల వల్ల ఎలాంటి అసంతృప్తి వ్యక్తమవుతుందో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇక అందరూ అనుకున్నట్టుగానే అక్కడ గజ్వేల్లో బీజేపీ తరపు నుంచి ఈటల రాజేందర్ కేసీఆర్పై పోటీ చేస్తుండగా ఇక్కడ కామారెడ్డిలో అసలు చూసుకున్నట్టయితే లోకల్ క్యాండిడేట్గా ఉన్న షబీర్ అలీ పోటీ చేస్తానని మొదటి నుంచి కూడా అతను ఉండడం జరిగింది. అయితే ఎప్పుడైతే కేసీఆర్ అక్కడ బరిలో ఉండడంతో షబీర్ అలీ వెనక్కి దక్కడం జరిగింది. ఇప్పుడు షబీర్ అలీని నిజామాబాద్ అర్బన్కు మార్చడం ద్వారా అక్కడ ముస్లిం ఓట్లు బ్యాంకు ఉండడం కారణంగా నిజామాబాద్కి షబీర్ అలీని మార్చడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి మరొకసారి 2 సీట్లను పోటీ చేస్తున్నాడు. తన కొడంగల్తో పాటుగా చూసుకున్నట్టయితే ఇక్కడ కేసీఆర్పై కూడా పోటీ చేయడం జరుగుతుంది. అంటే కేసీఆర్పై బలమైన అభ్యర్థులు పోటీకి రంగంలో ఉన్నారు. ఒకవైపు ఈటల రాజేందర్ గజ్వేల్లో, మరోవైపు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇది ఆసక్తికరంగా మారే అంశంగా చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే నీలం మధు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి రావడం జరిగింది. అతనికి సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే వివేక్ బీజేపీలో ఉన్న వివేక్ గత 2 రోజుల క్రితమే పార్టీ మారడం జరిగింది. చెన్నూరు సీటును కేటాయించడం జరిగింది. అంటే మొత్తానికి బయట నుంచి వచ్చిన పార్టీలతోటి వచ్చిన వాళ్ళ కోసం వెయిట్ చేసిన సీట్లను కోసం కొంత ఆగడం జరిగింది. దాంతోపాటుగా పొత్తు విషయంలో కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించడం జరిగింది. సిపిఐకి అలాగే కాంగ్రెస్కు మధ్య పొత్తు కుదిరింది. 1 సీటుతో సిపిఐ సరిపెట్టుకుంటుంది. ఎన్నికలు అయ్యాక ఎమ్మెల్సీ సీటు ఇస్తామన్న హామీతో సిపిఐ తల ఒగ్గడం జరిగింది. కానీ సిపిఎం పార్టీ ఇప్పటికే 14 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే మరొక వైపు హైకమాండ్ రంగంలోకి దిగింది. సిపిఎంను కూడా వదులుకోకూడదు, సిపిఎంను కూడా దారికి తెచ్చుకోవాలి, సిపిఎంకు పొత్తులు మళ్ళొకసారి చర్చలు జరపాలని కోరడంతో మిర్యాలగూడ సీటును కూడా ఆపడం జరిగింది. మిర్యాలగూడ సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది. కానీ సిపిఎం 2వ సీటు కోరుతుంది. వైరా కానీ లేదంటే పాలేరు కానీ ఏదైనా ఒక సీటు కావాలని కోరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కావాలంటే మీకు 2 ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని చెప్తున్నప్పటికీ 2 మాకు ఎమ్మెల్యే సీట్లు కావాలని చెప్పి సిపిఎం కోరుతున్న నేపథ్యంలో కొన్ని సీట్లు పెండింగ్లో పెట్టడం జరిగింది. కొన్ని మార్పులు చేయడం జరిగింది. మొత్తానికి ఈ సీట్ల పెండింగ్ దీనివల్ల
అసంతృప్తి చెలరేగుతుందా లేదంటే సజావుగా పోతుందా అనేది మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. సరే, ఇక్కడ చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రికలోని నిధులన్నీ మీ సెగ్మెంట్లకేనా, వేరే నియోజకవర్గాలు ఏం పాపం చేసినాయి, కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ రెడ్డి ఫైర్, ఇవి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలు, నాపై పోటీకి రమ్మంటే కేసీఆర్ తోక ముడిచిండు, కొడంగల్ బిడ్డలే రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నారు, ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ సన్నాసులు ఏ ముఖంతో ఓట్లు అడుగుతున్నారని మండిపాటు, కొడంగల్లో నామినేషన్ దాఖలు భారీగా హాజరైన జనం, ఇవాటి నుంచి 5 రోజులు రేవంత్ వరుస సభలు. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే సాక్షిలో చూసుకున్నట్లయితే మున్ముందు మంచి అవకాశాలు, కొడంగల్లో పీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలు, మీ ఆశీర్వాదంతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నా, సోనియా మనకు మంచి అవకాశాలు ఇస్తున్నారు, కొడంగల్ ప్రజలకు ఇప్పుడు గొప్ప అవకాశం వచ్చింది, కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దక్కాలు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈనాడులో చూసుకున్నట్లయితే కేసీఆర్తో రేవంత్ డి, కామారెడ్డి నుంచి ఆయన పోటీ, 16 మందితో కాంగ్రెస్ 3వ జాబితా, బోధ్ వనపర్తి స్థానాలకు అభ్యర్థుల మార్పు, పెండింగ్లో మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్, కొత్తగూడెం సిపిఐకి నన్ను ఓడించేందుకు కుట్రలు, రేవంత్ రెడ్డి కేసులు 89, ఆస్తులు 29.94 కోట్లు, ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన రేవంత్. నిన్న చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి కొడంగల్లో నామినేషన్ వేయడం జరిగింది. అలాగే కామారెడ్డిలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. అంటే మొదటి నుంచి ఉన్న ఒక ఆరోపణ, నిధులు ఎమ్మెల్యేకి సంబంధించిన నిధులన్నీ కూడా కేవలం కేసీఆర్కు దగ్గరగా కేసీఆర్కు సంబంధించిన నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయి, మిగతా నియోజకవర్గాలకు వెళ్ళట్లేవని చెప్పి ఇప్పటికే రఘునందన్ రావు కోర్టులో కేసు వేయడం జరిగింది. అలాగే సీతక్క కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. నిధులన్నీ మీ నియోజకవర్గాలే అంటే 119 నియోజకవర్గాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై, మంత్రులపై ఉంటుంది. కానీ కేవలం మీ నియోజకవర్గాలకే, మీ సెగ్మెంట్లకే నిధులు కేటాయిస్తే మిగతా సెగ్మెంట్లు ఏమవుతామని చెప్పి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. సిరిసిల్ల కానీ, అలాగే సిద్దిపేట కానీ, గజ్వేల్ కానీ ఇలాంటి కొన్ని నియోజకవర్గాలకి నిధులన్నీ వెళ్తున్నాయని మొదటి నుంచి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దాన్ని మరొకసారి హైలైట్ చేయడానికి నామినేషన్ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటుగా ఒక కీలకమైన వ్యాఖ్యను మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొడంగల్ బిడ్డలే రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నారు అనే వ్యాఖ్య, మరి ఇది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ దీన్ని ముందుకు తీసుకెళ్తుందో చెప్పదు. కొడంగల్ బిడ్డ అంటే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి తనకు అవకాశం వస్తుందనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినట్టుంది. ఈ వ్యాఖ్యల ద్వారా మిగతా కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తారు అనేది కూడా చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడైతే ఖచ్చితంగా కూడా సీఎంలకు సంబంధించిన పోటీ భారీగా ఉండే అవకాశం ఉంది. సీఎం పోటీదారుల్లో చాలామంది ఇప్పుడు మనకు కనిపిస్తున్న వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి తన వర్గానికి ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెంది కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్గా ఉన్న బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్గా ఉన్నాడు, తను సీఎం రేస్లో ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి సీఎం రేస్లో ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి లాంటి చాలామంది సీఎం రేస్లో ఉండడంతో హైకమాండ్ ఒకవేళ అధికారంలోకి వచ్చినట్టయితే ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. అయితే ఇవన్నిటికంటే ముందు అధికారంలోకి రావాలి అని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. అవకాశాలు అందరికీ వస్తాయి, మీరు కొంత సంయమనంతో వ్యవహరించాలి, కొంత సహకరించాలి. ఎవరికైతే సీట్లు దక్కని వాళ్ళు, సీట్లు లభించని వాళ్ళు అసంతృప్తితో వేరే పార్టీలో చేరడం లేదంటే రెబల్గా చేయడం, ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని మున్ముందు మంచి అవకాశాలు వస్తాయి, సోనియా గాంధీ అవకాశాలు కల్పిస్తారని చెప్పి సీట్లు దొరకని వాళ్ళకు రేవంత్ రెడ్డి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని మనం అనుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇంకోటి చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో కేసీఆర్ దోచుకున్న 1,00,000 కోట్లు కక్కిస్తాం, కల్వకుంట్ల కుటుంబం జైలుకు పోవుడు ఖాయం, వివేక్ వెంకటస్వామి, కాళేశ్వరం నీళ్లు రైతులకు రాలేదు కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ కు పోతున్నాయి, ధరణితో హైదరాబాద్ చుట్టుపక్కల 20,000 ఎకరాలు సెటిల్మెంట్ చేసుకున్నారు, ఇసుక దందాలో బల్క సుమన్ 2,000 కోట్లు దోచుకున్నారు. అలానే చెన్నూరు నుంచి సుమన్ కు తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపు. అలానే చెన్నూరులో బైక్ ర్యాలీ, రోడ్ షో మద్దతు తెలిపిన కోదండరాం. ఇక్కడ చూసుకున్నట్టయితే వివేక్ వెంకటస్వామి మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు కొంత యాక్టివ్గా కనిపించినట్టు మనకు కొంచెం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మరుక్షణం నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో తిరుగుతున్నారు. చెన్నూరు సీటు కేటాయిస్తారనే హామీతోనే తను పార్టీలో చేరడం జరిగింది. చెన్నూరు సీటు అనౌన్స్ చేయడం జరిగింది. చెన్నూరులో ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు. అతనికి కోదండరాంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఉద్యమ సమయంలో ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్
బాల్క సుమన్ ఎవరంటే పెద్దపల్లిలో 2014లో పోటీ చేసినప్పుడు ఎంపీ బాల్క సుమన్ చేతిలో బాల్క సుమన్ అప్పుడు యూనివర్సిటీ నాయకుడిగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన బాల్క సుమన్ చేతిలో ఎంపీగా వివేక్ ఓడిపోవడం జరిగింది. మరొకసారి ఎమ్మెల్యేగా బాల్క సుమన్ తోటే తలపడుతున్నారు వివేక్ వెంకటస్వామి. అంటే ఈసారి ఎలా ఉంటుంది అనే దాని మీద చూసుకున్నట్లయితే బాల్క సుమన్ని విమర్శలు 2000 కోట్లు సంపాదించిండని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. మొత్తానికి ఎంపీ ఇద్దరు పోటీ పడ్డ బాల్క సుమన్ అలాగే వివేక్ వెంకటస్వామి ఇప్పుడు మరొకసారి ఎమ్మెల్యే స్థానంలో పోటీ పడుతున్నారు. ఇక కేసీఆర్ని బీజేపీలో ఉన్నప్పటి నుంచి కూడా కేసీఆర్ కుటుంబం అలాగే కవితను అరెస్ట్ చేయాలి, కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి, విచారణ జరిగించాలని చెప్పి పదే కోరుకున్న నాయకులందరూ కూడా ఒక్కొక్కరు కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి కానీ, వివేక్ వెంకటస్వామి కానీ, చంద్రశేఖర్ కానీ ఇలాంటి చాలామంది నాయకులు బయటకు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు గట్టిగా విమర్శిస్తున్నారు కేసీఆర్ అవినీతిపై. ఎందుకు ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూడా కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తాం, కేసీఆర్ 1,00,000 కోట్లు దోసుకుంటూ జైలుకు పంపిస్తామనే మాట పదే కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణగా మనం చూడొచ్చు. సార్ అలానే ఇప్పుడు ఇంకోటి చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రికలో కేటీఆర్ కు అహంకారం, కేసీఆర్ లేకుంటే ఆయనది బిచ్చపు బతికే, బండి సంజయ్ ఎంపీగా గెలిపిస్తే ఏం చేశానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అలానే 3 ఏళ్లలో 8,000 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చినట్లు ప్రకటన, కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. అలానే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే సాక్షిలో ఎమ్మెల్యేగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి, కరీంనగర్ ప్రజలకు ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి, బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు, అవినీతి అక్రమాల ఆరోపణలు లేకుండా నిజాయితీగా పోరుసాగిస్తున్నారని బీజేపీ కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ తెలిపారు. అలానే నిండు మనసుతో తనను ఆశీర్వదించాలని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా బండి సంజయ్ 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుండటంతో పెద్ద నాయకులందరూ కూడా నామినేషన్లు వేయడం జరిగింది. నిన్న మంచి రోజు అయి ఉంటుంది. రేవంత్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశాడు. బండి సంజయ్ కూడా కరీంనగర్ నుంచి ఇద్దరు ఎంపీలుగా కొనసాగుతున్నారు. మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు, ఎమ్మెల్యేగా ఇప్పుడు నామినేషన్ వేయడం జరిగింది. అలాగే బండి సంజయ్ ఎంపీగా కొనసాగుతున్నారు, ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం జరిగింది. అలా చాలామంది ఎంపీలుగా కొనసాగుతున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. మనం అదే కోవలు చూసుకున్నట్టయితే బీజేపీకి సంబంధించిన 4 ఎంపీలలో 3 ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం జరుగుతుంది. ఒక కిషన్ రెడ్డి తప్ప, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు 3 ఎంపీలుగా ఉంటే 3 ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం జరిగింది. ఒకవైపు రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, అలాగే చూసుకున్నట్లయితే హుజూరాబాద్ నుంచి, హుజూర్ నగర్ నుంచి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి 3 ఎంపీలుగా ఉన్న, అంటే టోటల్గా రాష్ట్రంలో ఉన్న 6 అంటే కాంగ్రెస్ అలాగే బీజేపీకి సంబంధించిన 6 ఎంపీలు 7 ఎంపీలు 6 ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న సందర్భాన్ని అయితే మనం చూడొచ్చు. నామినేషన్ సందర్భంగా కేటీఆర్పై అలాగే కేసీఆర్పై సహజంలో బండి సంజయ్ అంటేనే కేసీఆర్పై విరుచుకుపడుతూ ఉంటాడు. తను అధ్యక్షుడిగా ఉన్నప్పుడైతే ఇంకా ఫుల్ జోష్లో ఉండేది బీజేపీ పార్టీ. రోజు విమర్శల పరంపర, రోజు పత్రికలకు కొంత మెటీరియల్ వచ్చేది. బండి సంజయ్ అధ్యక్ష పదవి తీసిన తర్వాతనే బీజేపీ గ్రాఫ్ పడిపోతుందన్న సందర్భంలో ఎక్కడ వివాదం ఉంటే అక్కడ బండి సంజయ్ ఉంటాడు. కేసీఆర్పై విరుచుకుపడడంలో రేవంత్ రెడ్డి బండి సంజయ్లే ముందుంటారనేది కూడా మనకున్నది. ఇప్పుడు కొంత వాళ్ళకి తగ్గింది. అయితే తన సహజంలో మాత్రం మాట్లాడుతూనే ఉంటాడు ఇక్కడ అవకాశం వచ్చినప్పుడల్లా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈనాడు దినపత్రికలో హామీల విస్మరణ, అన్ని వర్గాలకు అన్యాయం, కాళేశ్వరం సహా అన్నింటి అవినీతి, 10 ఏళ్ల బారాస పాలనపై భాజపా ఛార్జ్షీట్. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో 10 ఏళ్ల బారాస పాలన అవినీతికి చిరునామాగా మారిందని భాజపా ఆరోపించింది. నియంతృత్వ కుటుంబ పాలనతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొంది. 10 ఏళ్ల బారాస పాలనపై సోమవారం భాజపా ఛార్జ్షీట్ ను విడుదల చేసింది. పరిపాలన లోపాలు, వైఫల్యాలలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆక్షేపించింది. ఛార్జ్షీట్ విడుదల చేస్తున్న లక్ష్మణ్, జావడేకర్, కిషన్ రెడ్డి, ఛార్జ్షీట్ కమిటీ చైర్మన్ మురళీధర్. ఇక్కడ మన ఛార్జ్షీట్ అంటే ఏంటంటే బీజేపీ ఛార్జ్షీట్లో కేసీఆర్ ప్రభుత్వం అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంపై వాళ్ళు ఏమేమి తప్పులు చేశారనేది ఒక నివేదిక రూపంలో వాళ్ళను ఆరోపించడం ఉంటాయి. ఇవి తప్పులు ఉన్నాయి అని వాళ్ళు ఎత్తి చూపే ప్రయత్నంలో ఛార్జ్షీట్ అంటారు. ఆ ఛార్జ్షీట్లో కేసీఆర్ ప్రభుత్వం ఈ 9 ఏళ్లలో ఏం వైఫల్యాలు చెందిందనే దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి, అవే ప్రచారాస్త్రాలుగా మార్చుకోవడానికి ఒక ఛార్జ్షీట్ని విడుదల చేయడం జరిగింది. ఆ ఛార్జ్షీట్ ద్వారా ప్రజల ముందుకు ఇవి కేసీఆర్ ఈ పనులలో ఈ అవినీతి చేసిండు, ఈ పనులు చేయలేకపోయిండు అని చెప్పే ప్రయత్నంలో ఛార్జ్షీట్ విడుదల చేయడం జరిగింది. జాతీయ నాయకులు కూడా, ఇన్ఛార్జ్ కూడా పాల్గొనడం జరిగింది అందులో.
సరే అండి, ఇంకోటి చూసుకున్నట్టయితే సాక్షిలో చూసుకున్నట్టయితే 61 సీట్లపైనే గెలుస్తాం, మాది బీఆర్ఎస్ కాంగ్రెస్ లాగా 119 చోట్ల బలమున్న సెటిల్డ్ పార్టీ కాదు, మాకు జనసేన అవసరం ఉంది, అందుకే ఆ పార్టీతో పొట్టు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంటే గజ్వాల్లో నేను ఎందుకు పోటీ చేస్తా, మీట్ ది ప్రెస్ లో బీజేపీ నేత ఈటల రాజేందర్ మీట్ ది ప్రెస్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అంటే అది అందరూ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని ఎన్నికల సర్వేలు వస్తున్నప్పటికీ బీజేపీ నాయకులు అయితే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, మేమే అధికారాన్ని వచ్చే ప్రభుత్వం మాదే అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ ధీమాకు కారణాలు ముందు ముందు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే కాంగ్రెస్ పార్టీ ఆరోపణల్ని ప్రతి నాయకుడు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మేము ఒకటే అయితే గజ్వేల్లో కేసీఆర్ మీద పోటీ చేసి కేసీఆర్ని ఓడించడానికి నేనెందుకు ప్రయత్నం చేస్తాను. ఇంకోటి జనసేనతో పొత్తుపై కూడా కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో జనసేన మాకు మిత్రుడు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అని వ్యాఖ్యానించడం ద్వారా జనసేన బీజేపీ కలిసి ముందు ప్రయాణం చేసే అవకాశాన్ని ఈటల రాజేందర్ ధృవీకరించినట్టుగా కనిపిస్తుంది. అలానే ఇప్పుడు వెలుగులో చూసుకున్నట్లయితే సార్, కాళేశ్వరానికి చిన్న పర్ర పడితే బట్ట కాల్చి మీదేస్తున్నారు, ప్రాజెక్టు మొత్తం పోయిందని రాహుల్ రేవంత్ బద్నాం చేస్తున్నారు కేటీఆర్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మేడిగడ్డ వరకు కాళేశ్వరానికి సంబంధించి 2 పిల్లలు కుంగిన దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు, దానిపై ప్రతిపక్షాల ఆరోపణలు, రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి పరిశీలించడం, నిన్న బీజేపీ వాళ్ళు వెళ్ళిన దీనిపై కేటీఆర్ స్పందన ఏంటంటే అది చిన్న ఇది పగుళ్ళు, దానికి ఇంత ఆరోపణలు చేస్తున్నారు, మమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నారు, దీన్ని వాడుకుంటున్నారు ప్రతిపక్షాలు, దీన్ని మొత్తం కాళేశ్వరం మునిగిపోయినట్టు చేస్తున్నారు, కేవలం 2 పిల్లలు గుంతల వల్ల దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారని చెప్పి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సరే, ఈనాడు దినపత్రికలో చూసుకున్నట్టయితే గవర్నర్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, వివాదం సుప్రీంకోర్టుకు రాకముందే బిల్లులపై చర్యలకు ఉపక్రమించాలి, పంజాబ్ ప్రభుత్వ వ్యాజ్యంపై సిజేఐ ధర్మాసనం వ్యాఖ్య. ఇది కొంతవరకు ఏంటంటే మన తెలంగాణలో కూడా మనం ఇటీవల కాలంలో చూడడం జరిగింది. ఏ బిల్లు అయినా కానీ ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం తర్వాత, అసెంబ్లీ ఆమోదం తర్వాత గవర్నర్ ఆమోదం పొందితేనే ఆ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. ఈవెన్ ఆర్టీసీ బిల్ అయినా, ఎలాంటి బిల్ అయినా, ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన బిల్లు అయినా. గతంలో చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం పంపించిన 11 బిల్లులని గవర్నర్ ఆపి ఉంచిందనేది ఆరోపణ బీఆర్ఎస్ మంత్రులు ఆరోపించడం జరిగింది. తను కొన్ని క్లారిఫికేషన్స్ అవ్వడం జరిగింది, కొన్నిటిని రిజెక్ట్ చేయడం జరిగింది, కొన్నిటిని తిప్పిపోవడం జరిగింది. ఇలాంటి సంఘటనే పంజాబ్ ప్రభుత్వం ముందు వచ్చింది. పంజాబ్ ప్రభుత్వం పంచిన బిల్లులపై గవర్నర్ పెండింగ్ పెట్టడం ద్వారా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు అంటే మిగతా వాళ్ళందరినీ డైరెక్ట్గా ఆక్షేపించిన, దానిపై వాళ్ళకొక గైడ్ లైన్స్, డైరెక్షన్స్, జడ్జిమెంట్ ఇచ్చిన రాజ్యాంగ పదవిలో ఉన్న అంటే రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, స్పీకర్లు కానీ, అలాగే గవర్నర్ల విషయంలో కొంతవరకు సుప్రీంకోర్టు అంటే మందలింపు ధోరణిలో కాకుండా సూచనలు చేసే అవకాశం ఉంటుంది, సూచిస్తుంటుంది. అంటే మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, బిల్లులు పెండింగ్లో పెట్టడం ద్వారా వాళ్ళు మా సుప్రీంకోర్టుకు వస్తున్నారు, సుప్రీంకోర్టు తలుపు తట్టకుండా మీరు చూసుకోండి, అంటే పెద్ద మనిషిగా వ్యవహరించండి మీరు అని చెప్పడం. అంటే ఏమంటారు, సున్నితంగా చెప్తారంటారు కదా, సున్నితంగా ఘాటుగా కాకుండా మీరు ఎందుకు చేయరు అని కాకుండా మీరే కదా చేయాల్సిన బాధ్యత ఉంది, మీరే కదా ఆత్మ పరిశీలన చేసుకోండి, గవర్నర్లు బిల్లులు ఆపితే వాళ్ళు మా దగ్గరికి వస్తారు, మా దగ్గరికి రాకుండా చూసుకోండి, సుప్రీంకోర్టు తలుపు తట్టితే ప్రభుత్వాలు ఎందుకు తట్టాల్సిన అవసరం ఉంది, అది గవర్నర్లు పెద్దరికంగా వ్యవహరించాలనే ఒక సూచన చేయడం ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థ, అలాగే తెలంగాణతో ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ అలాగే గవర్నర్కు మధ్య చాలా సంబంధాలు బెడిచికొట్టాయి. ఇటీవలి కాలంలో మన 2 ఎమ్మెల్సీ సీట్లను కూడా తను రిజెక్ట్ చేయడం జరిగింది. దానికి సరిగా అంటే ఆ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు లేరని చెప్పడం ద్వారా దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. కొన్ని బిల్లులను కూడా ఇప్పటికి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ వివాదమే గవర్నర్కి అలాగే ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్య, అంటే సుప్రీంకోర్టు వాళ్ళనేం ఆర్డర్ చేయలేదు, అంటే గవర్నర్లను మీరు ఈ విధంగా చేయాలని ఆర్డర్ చేయలేదు, కేవలం మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, ప్రభుత్వాలు సుప్రీంకోర్టు గడప దగ్గరికి రాకుండా మీరు చూసుకోండి అనేది ఒక సూచనగా చేయడం జరిగింది. ఇది అంటే సుప్రీంకోర్టు ఉందాగానే వివరించింది, గవర్నర్లు ఆలోచిస్తారు, అంటే ఆ ప్రభుత్వంతో బిల్లులు ఎంతవరకు న్యాయసమ్మతమైనవి, ఏ విధంగా ఉపయోగపడతాయి ప్రజలకు అనేది కూడా గవర్నర్లు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలానే సార్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈనాడులో తొలి ఓటుకు వేళాయే, మిజోరంలో 40, ఛత్తీస్గఢ్లో 20 స్థానాలకు నేడు పోలింగ్, ఈసీ పటిష్ట ఏర్పాట్లు,
బస్తర్లో భద్రత కట్టుదిట్టం, డ్రోన్లు హెలికాప్టర్లతో నిఘా. మనకు 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నట్టుగా 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ఈ రోజుతో ప్రారంభమైంది. అంటే తెలంగాణ అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఒకే విడత ఎన్నికలు జరుగుతున్నప్పటికీ మిజోరాం అలాగే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో అవి కొంత నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, మిలిటెంట్లు ఉండే ప్రాంతాలు కావడంతో దాన్ని కొంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం అది మిజోరాం ఎన్నికలు ఈరోజు ప్రారంభమైంది. మనం ఛత్తీస్గఢ్లో చూసుకున్నట్టయితే కేవలం 90 సీట్లు ఉన్నప్పటికీ 3 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఈ రోజుతో ప్రారంభమవుతుంది. ఇది నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. నవంబర్ 30న అన్ని రాష్ట్రాలు 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇప్పుడు ఒకవేళ ఓటు వేసిన వాళ్ళు కూడా వెయిట్ ఈరోజు 7వ తారీఖు అయినప్పటికీ ఇంకా 20 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాతనే డిసెంబర్ 3వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు క్రమంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఎన్నికల ప్రక్రియ. అలానే ఇంకొకటి చూసుకున్నట్లయితే సార్, కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్గా హీరాలాల్ సోమారియా, తెలంగాణ క్యాడర్ మాజీ IAS అధికారికి కీలక పదవి. తెలంగాణ వ్యక్తికి సంబంధించిన వ్యక్తికి ఒక ముఖ్య హోదా వచ్చిందని మనం చూడొచ్చు. అంటే అది కేంద్ర ప్రభుత్వంలో సమాచార కమిషనర్గా రావడం అనేది తెలంగాణ ప్రజలకు గర్వకారణంగా చూడొచ్చు. అలానే ఇంకొకటి సార్, సుప్రీంకోర్టుకు 3 కొత్త జడ్జీలు, తెలంగాణ హైకోర్టు CJగా చేసిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మకు అవకాశం. రెగ్యులర్గా జరిగే ప్రక్రియలో కొలీజియంలో కొన్ని సిఫార్సులు చేస్తుంటే ఆ సిఫార్సుల ఆధారంగా 3 జడ్జీలను సుప్రీంకోర్టుకు తీసుకోవడం జరిగింది అని చెప్పొచ్చు. ఇవి మనం చూసుకుంటాం. ఇవి సార్ ఈ మొత్తం పేపర్లో ఉన్న ప్రధాన అంశాలు. ఒకసారి మళ్ళీ మొత్తం అన్నీ ఒకసారి విశ్లేషిద్దాం సార్. మనం చూసుకున్నట్టయితే ఈరోజు మనం విశ్లేషించిన వార్తలు మనం చూసుకున్నట్టయితే మోడీకి సంబంధించిన సభ ఈరోజు జరగబోతుంది. ఈరోజు ఏం హామీలు ఇస్తున్నారని చెప్పి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. దాంతోపాటుగా కేసీఆర్ మరొకసారి సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విలీనం దగ్గర నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ విలీనం దగ్గర నుంచి. అలాగే చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి మనం చూసుకున్నట్టయితే కేసీఆర్పై పోటీ చేయడం, అలాగే చూసుకున్నట్టయితే తన నామినేషన్ దాఖలు చేయడం, నిధుల విషయంలో అన్యాయం చేస్తున్నారని చెప్పడం ద్వారా కొడంగల్ బిడ్డకు అవకాశం వస్తుందని చెప్పడం ద్వారా సీఎం రేసు నేనే ముందున్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే చూసుకుంటే బండి సంజయ్ నామినేషన్ ప్రక్రియ నిన్న పూర్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో ఉన్న 19లో 16 స్థానాలను పూర్తి చేయడం జరిగింది. అలాగే సిపిఐతో పొత్తు కుదరడం జరిగింది. సిపిఎంతో కొంతవరకు చర్చలు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సుప్రీంకోర్టు గవర్నర్ విషయంలో కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు, విశ్లేషణగా మనం పరిగణించవచ్చు. చూద్దాం. థ్యాంక్ యూ సార్, ఇంత చక్కగా వివరించారు ప్రధాన దినపత్రికలో ఉన్న అంశాలన్నీ. చూశారు కదా ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం. మరొక పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.